నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. చేసి అదోగా చేసి పాలు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి, వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు. మంచి సూపర్ డీలక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బెంగళూరు, అదేవిధంగా బెంగళూరు టు వెంకటగిరి, అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి, వెంకటగిరి శ్రీశైలం, అదేవిధంగా తిరుమలకి, ఇవన్నీ కూడా 15 లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్కట్ రూట్లోకి ఏవైతే డీలక్స్ పోతాయో ఆ బస్సులు ఆర్డినరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు. గతంలో ఎలాంటివి లేవు, అసలు ఆ బస్సు చేరుతుందో కూడా తెలియదు, చేరుతుందా లేదని కూడా తెలియదు, అనుమానాలు ఉండేవి. అలాంటిది ఈరోజు ప్రభుత్వం తరఫున బస్సులన్నీ కూడా ఏమైతే కిలోమీటర్లు ఎక్కువైనాయో అవన్నీ కూడా మార్చేదానికి రాష్ట్రం మొత్తం కూడా బస్సులు ఇస్తున్నారు. అందులో ఈరోజు మనకి వెంకటగిరికి 11 బస్సులు ఇచ్చారు. ఇంకా కూడా కొన్ని బస్సులు ఏవైతే కిలోమీటర్లు పూర్తయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మూట కట్టుకోబోయాడు. ఈరోజు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొత్త బస్సులు నిర్మిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు తీసేది ఆలోచన, దూరదృష్టి అని చెప్పి తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ గారు పెంచింది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తూర్లు పెంచిందో వాళ్ళే చూసుకోవాలి. కావాలంటే డేట్లు కూడా మేము చెప్తాం, చూసుకోలేకపోతే ఆ డేట్లు కూడా మేము చెప్తామని తెలియజేస్తాం.